చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా శుభాకాంక్షలు. మరి ఈ సెప్టెంబర్ మాసంలో 7వ తేదీన చంద్రగ్రహణము వస్తుంది కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఎవరు ఏ పద్ధతులు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళపైన మరి ప్రభావం చూపబోతుంది, ఏ రాశి వాళ్లకు మంచి చేయబోతుంది. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందామా. మరి నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ముందుగా మరి చంద్రగ్రహణం రాబోతుంది సెప్టెంబర్ మాసంలోనే 7వ తారీఖున. మరి చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశి వాళ్ళపైన ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది, ఏ రాశి వాళ్లకు మంచి చేయబోతుంది చంద్రగ్రహణము. మరి చాలా మంది గర్భవతులు ఉంటారు. మరి ఈ గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఖచ్చితంగా మనకి 2025 సంవత్సరంలో అతిపెద్ద చంద్రగ్రహణం అంటారు, సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున మనకి సంచరిస్తుంది. అయితే ఇది శతభిష నక్షత్రంలో మనకు వస్తుంది, కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి శతభిష నక్షత్రంలో మనకి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది మనకి 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున ఆదివారం రోజున వస్తుంది. ఆదివారం పౌర్ణమి అవటం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అందులోనూ చంద్రగ్రహణం. ముందుగా చెడు మాట్లాడుకుందాం, తర్వాత మంచి మాట్లాడుకుందాం. చెడు అంటే ఈ చంద్రగ్రహణం ద్వారా ఎవరైనా సరే అఘోరాలు, ఎవరైనా సరే మంత్రోచ్చారణ, చెడుకి చేసేటువంటి మంత్రోచ్చారణ చేసేవారు, ఇక సాధువులు, అఘోరాలు, తర్వాత చేతబడులు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్లు ఇలా చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే వారు విద్యని పొందేందుకు వారు చేసుకుంటే 41 రోజు చేసేటువంటి దీక్ష, 4 సంవత్సరాలు చేసేటువంటి దీక్ష ఒకే రోజులో పూర్తి చేయవచ్చు. అంటే 1,20,000 సార్లు చదవాల్సినటువంటి మంత్రాన్ని 4,000 సార్లు చదివితే వారికి ఆ దీక్ష సంపూర్ణం అవుతుంది. అంటే ఎదుటి వాళ్ళ జనాన్ని నాశనానికి ముందు చెప్తున్నాను. అంటే ఆ గడియలు, ఆ రోజులు ఇప్పుడు వచ్చాయి. ఎందుకంటే సంపూర్ణ గ్రహణం కాబట్టి ఆ రోజున కనుక ఎవరైనా ఆ రోజున ఎవరైనా దీక్ష తీసుకున్నట్లయితే, ఇలా చెడు కోసం దీక్ష తీసుకున్న వారికి అయితే మంచి జరుగుతుంది వారికి. ఇప్పటి వరకు హిప్నటిజాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఇంకా విచ్చలవిడిగా జనం మీదకి చేయడానికి ఇంకా ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఇది వారికి. తర్వాత వచ్చి ఎవరైనా సాధన చేయాలనుకున్నా, ఎవరైనా దేవుని యొక్క ధ్యానం చేయాలన్నా, ఎవరైనా వారిలో నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే వాటికి ఉపశమనం దొరకాలనుకున్నా కూడా ఆ రోజున సాధన చేసినట్లయితే గాయత్రి మంత్రం కానీ, ఏదైనా పీఠం ఉపాసన చేసుకున్న వారు కానీ, అమ్మవారి ఉపాసన, స్వామివారి ఉపాసన చేసేవారు కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అది ఈ రెండింటికి అయిపోయింది. తర్వాత ఈ సమయం వచ్చేసి 7వ తారీఖు ఆదివారం రోజున ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం సమయం వచ్చేసి సాయంత్రం, అంటే రేత్రి కూడా 9:30 మొదలవుతుంది. దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. రాత్రి 9:30 మొదలవుతుంది. దీంట్లో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలు కలిపి 4.5 గంటల సేపు ఉంటుంది. దీంట్లో మిడిల్ గా ఉండేటువంటిది ఈ మధ్య అధ్యాయం అంటారు. ఈ మధ్య అధ్యాయం వచ్చేసి 1.5 పరిమాణం ఉంటుంది. ఇది వచ్చేసి 11 గంటల నుంచి 12:30 వరకు వస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణ సమయం. 11 గంటలు అర్ధరాత్రి నుంచి 12:30 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. ఆ తర్వాత గ్రహణం విడిచడానికి ఇంకో 1.5 సమయం పడుతుంది. అంటే 12:30 నుంచి 2 వరకు కూడా, అంటే బ్రాహ్మీ ముహూర్తానికి ముందు వరకు కూడా గ్రహణానికి సంబంధించినటువంటి ఆ ఒక వీడ్కోలు అనేది ఉంటుంది. ఆ గ్రహణానికి ముందు 1.5 సమయం, అంటే 9:30 నుంచి 11 గంటల వరకు కూడా గ్రహణ సమయం అంటారు. అంటే ఈ ఒక 4.5 గంటల సేపు, 5 గంటల వరకు కూడా ఈ గ్రహణ సమయమే ఉంటుంది. 9 గంటల లోపునే వీరు, ఇంకా 8 గంటల లోపునే వీరు ఏదైనా తినాలనుకుంటే తినొచ్చు. 8 గంటల తర్వాత తినాలనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, ఇది కామన్ పీపుల్ ఎవరైనా సరే, మానవులు, గాలి పీల్చుకున్నట్టు మానవులు ఎవరైనా సరే 8 గంటల లోపు తింటే అది అరుగుతుంది. రేపటి రోజున కిడ్నీ, లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్, రేపటి రోజున మనకు తెలియనటువంటి జబ్బులు అనేది రాకుండా ఉంటాయి. హాస్పిటల్ పాలు అవ్వకుండా ఉంటుంది అనమాట. ఏమవుతుంది, నాకు మొండిగా, మూర్ఖంగా, నాకు ఇలాంటి ఏం సెంటిమెంట్లు లేవు అని గ్రహణం సమయంలో తిన్నారు అంటే కనుక ఖచ్చితంగా 3 మాసాల లోపు వారు కూడా వైద్యుని వద్దకు వెళ్ళేసి ఏదైనా వైద్య పరీక్షలు అయితే నిర్వర్తించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే సమస్య అర్థం కాదు, పరీక్షలు అవుతూ ఉంటాయి, ప్రాబ్లం ఏం తెలియదు, కానీ వీరికి అనైజీ ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా గ్రహణంలో పట్టించుకోకుండా తినడం ద్వారానే వస్తాయి. అందుకని ఎవరైనా ఆరోగ్య సమస్యగా బాగలేదని వారు,
ఇబ్బంది పడేటువంటి వారు తినొచ్చు, వారికి పట్టింపు లేదు. ఇక ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ లేడీలు అంటే ఆ ప్రెగ్నెన్సీ పోల్చినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు ఒక రోజు నుంచి గర్భం దాల్చి అలానే డెలివరీ అయినంత వరకు కూడా, డెలివరీ అయిన తర్వాత 6 మాసాల వరకు కూడా ఆ పెట్టిన బేబీని కావచ్చు వీరు కావచ్చు ఆ సమయంలో బయటికి రాకుండా ఉంటే మంచిది. వీరైతే నాకు తెలిసి 7 నుంచి బయటికి రాకపోవడం మంచిది. 7-7:30 లోపు తినేసి ఉంటే మంచిది. ఇంక ఉండలేనటువంటి వారు హాట్ వాటర్ తాగాలి. కూల్ గా ఉండేటువంటి పదార్థాలు ఏవి కూడా తినకూడదు. అంటే ఈ గ్రహాలు పట్టినప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కూర్చోకూడదు, వన్ సైడే పడుకోకూడదు, వాళ్ళు స్ట్రైట్ గా పడుకొని ఉండాలి, కదలకుండా మెదలకుండా అంటారు. ఇది నిజమే అంటారా? ఇవన్నీ పాటించాలంటారా? అంటే ఇవన్నీ అవసరం లేదండి, అలాంటి ఏం అవసరం లేదు. ఉండొచ్చు, కానీ ఆ చంద్రుడు ఇచ్చేటువంటి కిరణాలు పడకూడదు. అంతమించి వేరే లేదు. ఇంట్లో తిరగొచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, ఇంట్లో పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు, అన్ని రకాలు ఇంట్లో చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బయట వైపున వచ్చేటువంటి కిరణాలు పడితే మళ్ళా అంగవైకల్యం వస్తుంది. పుట్టేటువంటి బేబీలకి అంగవైకల్యం ఉంటుంది. చంద్రుడు బాగున్నాడంటే మేధాశక్తి, ఈ మేధాశక్తి అనేది తగ్గిపోతుంది. అందుకని ఆ చంద్రుని కిరణాలు పడకుండా ఉంటే వీరిలో ఆ లోపాలు అనేది లేకుండా ఉంటది అనమాట. బాలారిష్ట రోగాలు అంటారు. అవి ఏంటంటే పట్టించుకోకపోవడం వల్ల అలాంటి బాలారిష్ట రోగాలు వస్తాయి. తర్వాత పుట్టినటువంటి బేబీ వారి తల్లికి ప్రమాదకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం ఉన్నాయి. కాబట్టి ఆ చంద్రుడి యొక్క గ్రహణం ముందు వీరు బయటికి రాకుండా ఉంటే మంచిది. 4-5 గంటలే కదండి రేత్రి, అది కూడాను బయటకు వచ్చే అవసరం ఏముంది? 7 గంటల తినేసి అయిపోతుంది. లేదా ఇంట్లో కూర్చొని భజన చేసుకోవడమో, లేకపోతే ఏదో పారాయణం పెట్టుకోవడమో, లేదా ఏదో ఒక స్వామివారి ఉపాసన చేసుకోవడం చేస్తే సరిపోతుంది. అంతేగాని తింటూ మాత్రం కూర్చోకూడదు. ప్రెగ్నెన్సీ లేడీస్ కదా ఎవరు కూడాను. ఇకపోతే ఏ రాసుల వారికి ఇబ్బంది ఉంది? ఈ గ్రహణానికి సంబంధించి ఏ రాశుల వారికి ఇబ్బంది ఉంది? అయితే ముఖ్యంగా ఈ గ్రహణ శోభ అనేది గ్రహణం పట్టు విడుపు అంటారు. పట్టినప్పుడు స్నానం ఆచరించాలి. ఇలాగా మంత్రోచ్చారణ నేర్చుకునే వారు కానీ, చేసేవారు కానీ, ఆ రోజు చేయాలనుకున్న వారు కానీ అందరూ కూడా స్నానం ఆచరించాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి అప్పుడు దేవుని మందిరము, దేవుని గూడు, ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ఫోటోలు అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ తనంతరము ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకోవాలి. అప్పుడే వారు వంట వార్పు చేసుకోవాలి. దేవుని దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాతనే వంట వార్పు అనేది మొదలు పెట్టుకోవాలి. ఆ మునుపటి రోజున ఏదైనా వండినటువంటి వస్తువులు ఉన్నా కూడా అవి పనికిరావు, విషంతో సమానం. విషంతో సమానం కాబట్టి అవి పడేయాలి. ఇంకా లేదు గురుగారు మా ఇంట్లో చాలా ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, పుట్నాల పప్పులు ఉన్నాయి, ఇవన్నీ అంటే వాటికి ఏం సమస్య లేదు. అవి ముడి పదార్థాలు కాబట్టి వాటికి ఏమి ఇబ్బంది లేదు. ఇకపోతే పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఈ పికిల్స్ ఉన్నవారు ఇవన్నీ కూడా గరికలు ఉంటాయి. ఈ గరిక తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే అలాంటి వాటికి అన్నిటి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నీళ్ళలో కూడా వేస్తూ ఉంటారు, వాటర్ లో కూడా వేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. ఆ రోజున ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది అంటే కనుక వారికి పట్టింపులు అయితే ఏం లేవు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే ఈ గడ్డికి గ్రహణానికి సంబంధం ఏంటంటారు గురుగారు? గడ్డికి గ్రహణానికి సంబంధం ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలన్నీ కూడా భూమి మీద విహరిస్తూ ఉంటాయి. విహరించి ఉన్నప్పుడు గడ్డి ఏంటంటే వినాయకుని యొక్క నైవేద్యం కింద మనం కొలుస్తూ ఉంటాము. ఏదైనా గ్రహాలన్నీ కూడా మన దేవుళ్ళ ఆధీనంలో ఉంటాయి. ఈ దేవుళ్ళ ఆధీనంలో మొదటిగా కొలిచేటువంటిది వినాయకుడి స్వామి. ఈ వినాయక స్వామికి ఆహారం అనేటువంటిది గరిక. ఏది ఉన్నా కూడా చెడు అయినా మంచి అయినా కూడా ఇంకోటి ఏంటంటే కనుక గ్రహణాలన్నీ కూడా వినాయకుని యొక్క ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఆ వినాయక స్వామి వారు అందులో ఉంటాడు, గరికలో ఉంటాడు. అందుకే మనకి పంటలన్నీ బాగా పండుతూ ఉంటాయి. మనకి ఏదైనా ముందుగా కొలుచుకునే దానికి గ్రీన్ కలర్ లో ఉండే గరికతోనే మొదలవుతుంది. అందుకని వినాయక స్వామి వారిని తలుచుకుంటూ ఆ గరికలో అతన్ని చూసుకుంటూ మనం ఆ గరిక వంటలో వేసుకోవడం వల్ల ఆ వినాయక స్వామి వారు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. అప్పుడు ఆ గ్రహణాలు కావచ్చు, గ్రహాలు కావచ్చు, ఏ చెడు చేయలేవు అనమాట. అది భావన చేసుకొని ఈ గరిక అనేది ఆ రకంగా వాడుకునే దానికి ప్రయోగిస్తారు అనమాట. ఈ గరిక వాడుకోవడం వల్ల చల్లదనం కూడా ఉంటుంది. వాటిలో ఉన్నటువంటి మనకి సైంటిఫిక్ గా చూసినప్పుడు ఏంటంటే గరికలో దాంట్లో పౌషిక పదార్థాలు చాలా ఉంటాయి దాంట్లో. అలానే ఇంగ్రీడియంట్స్ దాంట్లో వచ్చినటువంటి పల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి గరికలోను. దాంట్లో పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా గరిక బాగుంటుంది. కాబట్టి మనకి ఆ గరిక వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దానికి గరిక వేసుకుంటే ఆ ఒక గ్రహణ శోభ ఏదైతే ఉందో ఆ చెడు కిరణాలు అనేది పాజిటివిటీగా అవుతాయి అన్నమాట. అందుకని వాటర్లోను, ఇంకేదైనా ఫుడ్లో, చట్నీస్ లోను, పికిల్స్ వాటిలో గరిక వేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్ లో కూడా కొంచెం గరిక పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అట్లాంటి వరకు ఇంటి పైన కొంచెం గరిక ఇంటి పైన వేసుకుంటే ఆ ఇల్లు మొత్తం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఇంటి పైన వేసుకుంటే సరిపోతుంది. వేసుకుంటూ ఉంటారు చాలా వరకు. గ్రహణం వచ్చిందంటే ఇంటి మూలలలో వేసుకుంటూ పైన వేసుకుంటూ వాటర్ లో వేస్తూ ఉంటారు, దోషాలు ఏమి ఉండయి అని చెప్పేసి. అది నిజమే. ఇంటి పైన కానీ ఈ చంద్రగ్రహణం మాత్రం ఈ సెప్టెంబర్ 7వ తారీఖున సంభవించే ఈ చంద్రగ్రహణము ఏ రాశుల పైన మరి ప్రభావం చూపించు? ఖచ్చితంగా మొదటిగా అయితే కుంభరాశి మీద అయితే ప్రభావితం బాగానే ఉంటుంది. కుంభరాశిలో అయితే మొదటిగా ఆ గ్రహణం సంభవించేది కుంభరాశిలోనే అవుతుంది కాబట్టి కుంభరాశి శతభిష నక్షత్రంలో కనిపిస్తుంది మనకి. ఆ కుంభరాశితో పాటు మీనరాశి వారికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. మొదటిగా అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఏముందంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు, భార్య, చెల్లి, అక్కయ్య, మదరు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగేలా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఒక వెండి, రాగి తీగ కావచ్చు, రూపు కావచ్చు, ఏదైనా ప్రతిమ కావచ్చు, ఇవి తీసుకొని ఒక తెల్లని వస్త్రము, బియ్యం 1 కిలో పావు, ఎండు కొబ్బరి చిప్పలు 2 ఇవి దానం ఇవ్వాలి. శివాలయంలో పంచామృత అభిషేకంతో ఆ పంచామృతాలతో అభిషేకం చేయించాలి. ఈ గ్రహణ అనంతరము దానాలు వచ్చేసి 15 రోజుల లోపు, అంటే మరలా అమావాస్య వచ్చే లోపు గనక తీరిస్తే అలాంటి దోషాలకి పరిహారం అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కాబట్టి కుంభరాశి వారైతే ఈ యొక్క దానం చేసుకొని, దానం చేసేటప్పుడు పంతులు గారికి నమస్కారం చేయకూడదు. కుమారస్వామి గాని, సుబ్రహ్మణ్య స్వామి గాని లేదా శివాలయంలో గాని అభిషేకం చేసుకోవాలి. నేను చెప్పినటువంటి బియ్యము, ఈ యొక్క ప్రతిమలు, రాగి, అలానే సిల్వర్ ప్రతిమలు దానం ఇస్తే వారికి మంచి జరుగుతుంది. సమీప దూరంలో పంతులు గారు లేకపోతే ఆ నవగ్రహాల మీద పెట్టినా ఇబ్బంది లేదు, లేదా నీళ్ళలో వేసినా, ఇంట్లో వాళ్ళ పేర్లని చెప్పి నీళ్ళలో వేసినా కూడా వారికి ఆ దోషం అనేది కొంతమేర తగ్గుతుంది. మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, పెళ్లి అయిపోయింది కదా అంటే పెళ్లి అయినా కూడా దోషం ఉంటుంది. ఇది చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరికైనా ఖచ్చితంగా వచ్చే డౌట్ అది. 100 రూపాయలు పెట్టి దానం ఇవ్వాలనుకోరు. మా చెల్లికి పెళ్లి అయిపోయింది కదండి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి. అందుకనే చెప్తున్నా, మా అమ్మగారు లేరండి, మా అన్నయ్య గారి దగ్గర ఉంటారు అంటే మీ అన్నయ్య గారి దగ్గర ఉన్న మీ అమ్మగారే కదా, అందుకని ఆ దానం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇకపోతే మీనరాశి వారు 1 కిలో చేపలు, ఫిషెస్ ఉంటాయి కదా, ఫిషెస్ తీసుకెళ్లి ఎక్కడైనా దానం ఇవ్వడమా, లేకపోతే అక్కడ కొనేసి అక్కడ చెరువులోనో సముద్రంలోనో ఎక్కడైనా వేయడం, లేదా అక్వేరియం తీసుకొని ఎవరికైనా దానం ఇవ్వడం చేస్తే వారికి ఉన్నటువంటి ఈ చంద్రగ్రహణ దోషం అనేది వెళ్ళిపోతుంది. ఇకపోతే మేషరాశి వారు, ఈ మేషరాశి వారికి కూడా గ్రహణానికి సంబంధించిన దోషం అయితే ఉంది. వీరికి గోదానం, భూదానం అంటారు. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళేసి నేను గ్రహణానికి సంబంధించి గోదానం, భూదానం చేయాలనుకుంటున్నానంటే అవి తీసుకొచ్చి ఇచ్చే పర్లేదు, మంత్రోచ్చారణతోనే అతనికి కొంచెం దక్షిణ ఇస్తే మంత్రోచ్చారణతో చేస్తారు. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి ఆ ఒక దానం చేస్తే గోదానం, భూదానం ఇవి చేస్తే వారికి ఆస్తిలో ఉన్నటువంటి నష్టాలు, వారికి లాభాలు లేకుండా నష్టం వచ్చినా, ఏదైనా ఆస్తులు రావాల్సి ఉన్నా, ఇలాంటి ఇబ్బందులు, గ్రహణానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇకపోతే వృషభ రాశి వారికి అయితే ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వారి మీద నరదిష్టి ప్రభావం కూడా ఉన్నది కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన ఇబ్బంది కూడా వారికి ఉంది. వారికే ప్రయాణాలు ఇబ్బంది కలిగేలా ఉంటుంది ఏది గ్రహణానికి సంబంధించి. కాబట్టి వారేం చేయాలి, వారు ఉలవలు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో దానం ఇవ్వాలి. ఉలవలు, గోధుమలు ఎక్కడైనా పంతులు గారికి కానీ అక్కడ అయ్యవారికి కానీ ఉంటే ఇవ్వాలి, లేదంటే నవగ్రహాల మీద 9 ప్రదక్షిణాలు చేసి పోసేయాలి. ఇది వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారికి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది గ్రహణానికి సంబంధించినటువంటి శోభ. మిథున రాశి వారికి, ఈ మిథున రాశి వారు అయితే యాజ్ ఇట్ ఈస్ గా కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారో అదే దానం చేయొచ్చు. కొబ్బరి చిప్పలు 2, ఆ వెండి ప్రతిమ, అలానే బియ్యం 1 కిలో, తెల్లని తువ్వాలు, ఇవన్నీ కూడా కలిపి ఇచ్చేసేయాలి. ఇకపోతే కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి కూడా గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పెళ్లి అయ్యి ఉన్న వారు కూడా దానం చేయాలి. లేకపోతే పెళ్లి కాని వారు ఎవరు ఉంటే వారికి సమయం ఈ గ్రహణం ద్వారా వారికి పెళ్లి లేటుగా అయ్యేలా కనిపిస్తుంది. ఆల్రెడీ పెళ్లి అయిన పిల్లలు లేటుగా కనిపిస్తున్నారు, ఆల్రెడీ పిల్లలు పుట్టిన వారికి మాట వినకుండా కనిపిస్తున్నారు. అంటే ఎడిదీసి కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. వీరు నవధాన్యాలతో పాటు నువ్వులు, అలానే ఉలవలు, ఈ 2 కూడా ఎక్స్ట్రా కలిపేసి బాదం పప్పు కూడా కలిపి అందులో 1/2 కిలో వీరు పంతులు గారికి దానం ఇవ్వాలి. లేదంటే నవగ్రహాల మీద పోయాలి, లేదంటే పారెడు నీటిలో వేయాలి. ఇకపోతే సింహరాశి వారు, వీరికి గ్రహణ శోభ చాలా ఉంది. వీరికి జాబులో వెసులుబాటు రావు. ఈ గ్రహణానికి సంబంధించి చిరాకులు, ఫైనాన్షియల్ సమస్యలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారైతే ఏం చేయాలి అంటే గోధుమలు, అలానే కందులు, అలానే నల్ల మినుములు, ఈ 3 కూడా వీరు దానం చేస్తే మంచిది. అలానే పచ్చ కలర్ క్లాత్,
బ్లౌజ్ పీస్ పచ్చ కలర్ ఉంటుంది, గ్రీన్ అవును, కలర్. అవును, ఈ green గ్రీన్ colour. కలర్ క్లాత్ లో ఇవి పోసి ఇవ్వడం ద్వారా వారికి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆ ఫైనాన్స్ సమస్యలు, జాబులో వెసులుబాటు అన్ని కూడా వీరికి లభిస్తాయి. ఇకపోతే కన్యా రాశి వారు, ఈ కన్యా రాశి వారికి కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు గ్రహణానికి సంబంధించి చాలా కనిపిస్తున్నాయి. ఈ కన్యా రాశి వారికి ఎదిగేటువంటి వయసులో ఉన్నారు, ఇప్పుడు ఎదిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వారి మీద కూడా ఏదో తెలియనటువంటి అవగాహన రావడం, ఆ పూర్వీకుల దోషాలు కూడా కలిసి రావడం లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి వీరు ఏదైనా నదీ తీరం కానీ, సముద్ర తీరం కానీ, ఏదైనా కాలువ, కుంట, ఏరు, సెలయేరు, ఇలా గుండాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించాలి. గోధుమలు 1 కిలో, అలానే జొన్నలు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, 3 తీసుకుని వెళ్ళేసి అక్కడ స్నానం ఆచరించి అక్కడ వదిలేయాలి. అంటే గ్రహణం అయిపోయిన తర్వాత 15 రోజుల లోపు చేస్తే మంచిది. ఇకపోతే తులారాశి వారు, తులారాశి వారు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శోభ అయితే ఎక్కువగానే కనబడుతుంది. ఈ తులారాశి వారికి అయితే ఆల్రెడీ పెళ్ళి ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, వ్యాపారం చేయాలనుకున్నా, విదేశాలనుకున్నా అవన్నీ కూడా ఆటంకాలు పడిపోతాయి. అందుకని వారు కూడా ఏం చేయాలంటే దానం చేయాల్సింది ఖచ్చితంగా. ఎర్రని క్లాత్ లో గోధుమలు, ఎర్రని బ్లౌజ్ పీస్ లో గోధుమలు తీసుకోవాలి. గోధుమలతో పాటు రాగిది ఏదైనా చెమ్ము, పాత్ర లాంటివి తీసుకొని దానితో పాటు పచ్చ పెసలను ఉంటాయి. ఈ పచ్చ పెసలు, కాజు 1 పావు కిలో, పచ్చ పెసలు 1 కిలో, ఇవన్నీ కూడా కలగలిపి దానం ఇవ్వాలి. లేదంటే కనుక అక్కడ నవగ్రహాల మీద ఉంచాలి. ఈ యొక్క పోతే వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారు ఉలవలు, కందులు, గోధుమలు ఈ 3తో పాటు బియ్యం 1 కిలో పావు, ఇవి 4 కూడా వైట్ కలర్ వస్త్రంతో కలిపేసి దానం ఇవ్వడం ద్వారా, ఈ కొబ్బరి చిప్పలు కూడా ఇవ్వచ్చు వీరు. ఈ దానం ఇవ్వడం ద్వారా వారికి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా, ఈ గ్రహణానికి సంబంధించి ఇంట్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి కూడా వెళ్లేలా కనబడుతుంది. ఇవన్నీ కూడా దానాలు 15 రోజుల లోపు చేయాలి. ఇకపోతే ధనుసు రాశి, ఈ ధనుసు రాశి వారు పచ్చ పెసలు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, వాటితో పాటు సజ్జలు ఉంటాయి. ఈ సజ్జలు 1 అర కిలో తీసుకోవాలి. అలానే పచ్చ పెసలు, నల్ల మినుములు 1 కిలో కూడా తీసుకొని ఈ 4 వస్తువులు నల్ల కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ లో, వాటితో పాటు ఒక 56 రూపాయలు కాగితాలైనా చిల్లరైనా ఒక 56 రూపాయలు డబ్బులు కూడా తీసుకొని వారికి వారే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయడం కానీ, లేదా ఎవరికైనా దానం అంటే అది దిష్టి తీసింది కాబట్టి ఇవ్వకూడదు. ఆ డబ్బులు అయితే మాత్రం ఏదైనా కొనేసి ఎవరికైనా ఇవ్వచ్చు. అలాంటి దానం తీసి మాత్రం ఎక్కడ పారేడు నీటిలో వేస్తే మంచిది. ఇకపోతే మకర రాశి వారు, ఈ మకర రాశి వారు కూడా గ్రహణానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వాడికి 2వ స్థానంలో వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వారికి 3 మాసాల లోపు అన్నా తమ్ముల నుంచి కానీ గొడవ, లేకపోతే అక్కా చెల్లి నుంచి కానీ గొడవ, విడిపోయి రక్తాలు వచ్చేలా కొట్టుకునేంతగా అవుతుందన్నమాట. అందుకని అదంతా ఉండకుండా స్వస్థశామనంగా జీవితం కొనసాగించుకోవాలి, ఆస్తులు తగాద రాకూడదు అనుకున్నటువంటి ఎవరైనా ఉంటే కనుక వారికి 2వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి వారందరూ కూడా దానాలకి చేసుకోవాలి. వారు ఎలాంటి దానం చేయాలి, వారికి వచ్చేసి వజ్ర వైడూరి మణి మాణిక్య అని ఉంటది, అది కూడా దానం కిందే ఇస్తారు. వాళ్ళు కొనేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళేసి నేను ఇలాంటి దానం చేయాలి అనుకుంటే వారు మంత్రోచ్చారణతో చేస్తారు. అలానే వీరు దానితో పాటు ఈ కొబ్బరి చిప్పలు, బియ్యము, గోధుమలు, అలానే నల్ల నువ్వులతో పాటు నల్ల మినుములు ఉంటాయి, ఇవన్నీ కూడా కలగలిపి వారు దానం ఇవ్వాలి. ఇకపోతే వీరికి సిల్వర్ కాయిన్ కూడా ఇస్తే అన్నదమ్ములకు మంచినటువంటి ఆ ఒక శోభ ఏదైతే ఉందో వారికి ఆరోగ్య సమస్యలు కానీ ఈ యొక్క ఇబ్బందులు లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి దానాలు చేసుకుంటే ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా నా రాశిలో లేదు కదా చంద్రగ్రహణం, నా రాశికి ఏం సంబంధం లేదు అనుకోకూడదు. ప్రతి రాశి వారి మీద చంద్రగ్రహణ కిరణాలు అనేది పడుతూ ఉంటాయి. అంటున్నాను స్వామి, ఎందుకంటే ఇక్కడ ఏ రాశి వాళ్ళకి ప్రభావం చూపించట్లేదు అనే విధంగా లేదు. మనం ఆకాశం కిందే ఉన్నాం, భూమి పైన ఉన్నాం కాబట్టి ప్రతి రాశి వారి పైన ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వారు కూడా దానం చేస్తే మంచిది. ఇక మకర రాశి వారితో సైతం, కుంభరాశి వారితో సైతం ప్రతి ఒక్కరు కూడా దానాలు చేయాలి. ఎవరికి సంబంధించిన దానం వారు చేస్తే చాలా మంచిది. ఇక ఓవరాల్ గా టోటల్ గా అందరికి సంబంధించిన దానం అయితే కనుక కర్పూరం బిళ్ళలు తీసుకొని ఎవరికి వారే దిష్టి తీసుకొని వారి ముందేసుకొని కాల్చుకోవాలి. ఇది తర్వాత రోజు చేసుకుంటే సరిపోతుంది. సోమవారం రోజున కర్పూరం బిళ్ళలు చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన దానం ఇంకోటి ఉంది. ఒక చెమ్ము పాలు తీసుకొని దాంట్లో పటిక బెల్లం కానీ బెల్లం కానీ వేసి ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు ఉంటే వాటి మొదల్లో పోయాలి. ఇది ప్రతి ఒక్కరు కామన్ గా చేసేటువంటి దానం. ఇది చేసుకుంటే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా వారికి విఘ్నాలు రాకుండా ఉంటాయి. ఈ చంద్రగ్రహణం అనేది అంత ఈజీగా తీసుకోవడానికి కాదు. ఈ చంద్రగ్రహణం చిన్నగానే కనిపిస్తుంది, కానీ దీని ప్రభావితం మన మీద చాలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దానాలు 15 రోజుల్లో చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా గురువు గారు చక్కగా చెప్పారు. ఎందుకంటే గ్రహణము అలాగే పౌర్ణమి 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా మంది భయపడుతూ ఉన్నారు. వాళ్ళ భయాలన్నింటిని కూడా మీరు తొలగించారు. ధన్యవాదాలు మీకు మనస్ఫూర్తిగా.